వెల్కమ్ టు న్యూస్ వాచ్లో డిస్కస్ అయిపోతున్నటువంటి ఇష్యూ కదేది కబ్జా అనర్హం అన్న రీతిలో ఈరోజు విలువైనటువంటి కోట్లాది రూపాయల ప్రభుత్వ భూములు ప్రైవేటు భూములు కూడా కబ్జాకి గురవుతున్నాయి. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ని తలకిందులు చేసి కొత్త డాక్యుమెంట్లు సృష్టించి నకిలీ డాక్యుమెంట్లతో సాగుతున్నటువంటి ఈ భూదందా ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద పెను దుమారం రేపుతోంది. మొన్నటి ఘటనలు మర్చిపోకముందే మియాపూర్ ఘటనలు మర్చిపోకముందే ఇప్పుడు తాజాగా దండుమైలారానికి సంబంధించిన వ్యవహారం కూడా తెర మీదకి వచ్చిన సందర్భంలో ఈ అంశం మీద మనం మాట్లాడబోతున్నాం. పాతూరు సుధాకర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు కూడా మనతో పాటు చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రేమేందర్ రెడ్డి బీజేపీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు కూడా మనతో పాటు చర్చలో అందుబాటులో ఉంటారు. ముందుగా రంగారెడ్డి గారు మీ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తే కేకే మీకు చాలా అత్యంత ఆప్తుడు, కాంగ్రెస్ పార్టీకి పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా అలాగే సిడబ్ల్యూసీ సభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆయనే ఇరుక్కున్నాడు ఈరోజు భూములకు సంబంధించిన వ్యవహారంలో. ఏం చెప్పాల్చుకున్నారు? అంటే ఇప్పుడు నాకు చాలా వాస్తవమే, రాజకీయాల్లో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది, ఆయన నాయకత్వం వహించిన మాట వాస్తవమే. కానీ ఈ ప్రజా జీవితంలో ఈ ప్రభుత్వ భూములను అంటే ఈ ప్రైవేటు వ్యక్తులు ఏందైతే వ్యాపారాలు చేసి ప్రభుత్వ భూములను కూలగొట్టి ప్రభుత్వ భూములను తన పక్షాన చేసుకొని ఇది ఒక దందా కింద జరిగింది. ఉదాహరణకు ఎట్లా చెప్తున్నా అంటే, నేను రంగారెడ్డి జిల్లా వాసిని, ఆ జిల్లాలో ఉన్న భూములన్నిటి గురించి కొంత అవగాహన కలిగిన వారిని. ఈ రియల్ ఎస్టేటు బిజినెస్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభుత్వ భూములను వాళ్ళు కబ్జా చేస్తారు. కబ్జా చేసి పెద్ద పెద్ద నాయకులకు చౌక అంటే ఏమి ధర లేకుండా నామినల్ ధర చేసి వాళ్ళకి రిజిస్టర్ చేస్తారు. దాన్ని చూపించి పలానా కేశవరావు గారే కొన్నారు కాబట్టి ఈ భూమి కరెక్ట్ ఉంటుందని చెప్పి దానితో వ్యాపారం చేస్తారు. ఆ ఎత్తుగడ వ్యాపారవేత్త ఎత్తుగడకు ఈ ప్రభుత్వ భూములన్నీ ఈ విధంగా ప్రజల సొమ్మును దోచుకోవడానికి అవకాశం దొరుకుతుంది. మీరు చూడండి, లేకపోతే ప్రైవేటుగా కొనే సామాన్యుడు అంత జల్దీ కొనలేడు. వారికి ప్రభుత్వంలో ఏ ముఖ్యులు ఎవరో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చూపిస్తందుకు. సరే, గోల్డ్ స్టోన్ సంబంధించిన వ్యవహారం ఇప్పుడు కాదు, ఆల్రెడీ ఇప్పటికే గడిచిన 3-4 రోజులుగా చర్చ జరుగుతోంది. గోల్డ్ స్టోన్కి సంబంధించి గోల్డ్ స్టోన్ చేసిన ప్రభుత్వ భూమిని సైతం కబ్జా పెట్టడానికి చేసినటువంటి ప్రయత్నాలు మియాపూర్లో మనం ఆల్రెడీ చూసాం. ఇప్పుడు తాజాగా అదే గోల్డ్ స్టోన్తో లింక్ ఉన్నటువంటి ఈ దండుమైలారానికి సంబంధించిన ల్యాండ్, ఇప్పుడు అదే గోల్డ్ స్టోన్కి సంబంధించిన మరొక ల్యాండ్ శంషాబాద్లో కూడా ఇప్పుడు బయటపడింది. నిజానికైతే ఒక పొలిటికల్ బ్రోకర్స్, ఐ కెన్ ఛాలెంజ్లీ సే దిస్, పెద్ద పెద్ద నాయకులతో పరిచయాలు పెంచుకొని ఈ ప్రభుత్వ భూములను ఎట్లా కూలగొట్టాలనేది నిజంగా గోల్డ్ స్టోరేజ్ వారి గురించి చరిత్ర తెలిసిన వాళ్ళు అడుగు. ఢిల్లీలో ఏ పెద్ద నాయకుడైనా ఇంక్లూడింగ్ అవర్ చీఫ్ మినిస్టర్తో సహా అయినా వితౌట్ ఇంటర్వ్యూ కలిసేటంత యాక్సెసిబిలిటీ ఉన్నాడు. ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అన్ని పొలిటికల్ పార్టీస్తోని అట్లా సంబంధాలు పెట్టుకొని ఈ ప్రజల సొమ్మును దోచుకోవటానికి ఇసుంటి బ్రోకర్ల వల్లనే ఇవాళ రాజకీయ జీవితాలలో సిన్సియర్గా పనిచేసే వ్యక్తులకు అసలు గౌరవమే లేకుండా వ్యవహారంలో కేకే చాలా సిన్సియర్గా పనిచేశారంటారా, లేక కేకే పాత్ర ఉందంటారా, కేకే వరకే ఈ పాత్ర అంటారా, లేక అంతకు మించినటువంటి నాయకులు ఏమైనా ఉంది, వాళ్ళ హస్తం కూడా ఉంది అంటారా? అంతకన్నా మించిన నాయకుడు లేనిది ఈ పనే జరగదు. కొత్త కేకే గారు చేస్తే ఇది అయ్యే పని కాదు. ఇది వారికి అంతకన్నా అండగా ఉండి చేసిన పని ఇది. వారికి స్పష్టంగా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా కాంగ్రెస్ పార్టీ దగ్గర? అంతకన్నా మించి అంటే సోనియా గాంధీ ఉన్నదా? మీరు సోనియా గాంధీకి అది దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబము, మన కుటుంబం లెక్క కాదు. సుధాకర్ రెడ్డి గారు ఆ కుటుంబాలు జైళ్లకు 14 సంవత్సరాలు జైలున్న నెహ్రూ ఈ దేశానికి స్వాతంత్రం ఆయన మరి వారికి సుధాకర్ రెడ్డి గారు విప్ అయినాక కూడా ఇంకా మారతలేడు. ఏం చేస్తాం, మా కర్మ ఇది. రేవంత్ రెడ్డి గారు మా కర్మ ఇది, ఏం చేయమంటావు? అయితే రంగారెడ్డి గారు మీ ఆర్గ్యుమెంట్ చెప్పారు రేవంత్ రెడ్డి గారు. ఈ మొత్తం భూ వ్యవహారాలు చూస్తుంటే ఇవి ఇంకా తీగలాగితే డొంక కదిలినట్టు ఇంకా చాలా ఉన్నట్టు కనిపిస్తున్నాయి చాలా చోట్ల. ఇప్పటికీ ఇవి వచ్చినాయి కొన్ని ఏదో అనిపిస్తున్నది.
మియాపూర్ కావచ్చు, ఇబ్రాహీంపట్నం దగ్గర కావచ్చు, ఇప్పుడు శంషాబాద్ దగ్గర కావచ్చు, ఇవన్నీ చూస్తే తప్పక దీనిపైన సమగ్రమైన విచారణ జరిపి ఖచ్చితంగా ప్రభుత్వ అధికారుల పాత్ర ఉంది, Yes, అందులో డౌట్ లేదు. ఉంది. ఆల్రెడీ ఆ విషయం మీద గవర్నమెంట్కి అనుమానం కొంతమంది అఫీషియల్స్ని ఆల్రెడీ పక్కకు తప్పించింది. అది గవర్నమెంట్ అఫీషియల్స్ వరకే పరిమితమైందా, పొలిటీషియన్స్ వరకే పరిమితమైందా, అధికార పార్టీలో ఉన్నటువంటి పెద్దల దాకా ఇంకేమైనా హస్తం ఉందా? ఇప్పుడు ఇది తేల్చవలసిన అవసరం ఆల్రెడీ ఇప్పుడు అధికార పార్టీలో కేశవరావు గారు చాలా పెద్ద వ్యక్తి, మామూలు వ్యక్తి కాదు కదా. ఆయన గతంలో పిసిసి ప్రెసిడెంట్ చేశాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సెక్రటరీ జనరల్, చాలా పలుకుబడిగలిగిన వ్యక్తి. ఇవాళ ఉన్న పరిస్థితులలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. తప్పేంటి అన్నది వారి ఆర్గ్యుమెంట్. అఫీషియల్ గా కొనుక్కున్నా సిబిఐ కోర్టు ఆల్రెడీ డైరెక్షన్స్ ఉన్నాయి ఆ భూమికి సంబంధించి, కాబట్టి వారి ఆర్గ్యుమెంట్. నా భూమి కొనడంలో తప్పే ఉంది అన్నది వారు చెప్తున్నటువంటి అవన్నీ కోర్టు విచారణలో తేల్తాయి. ఇప్పుడు ప్రభుత్వం కనుక విచారణ చేస్తే తేల్తాయి. కానీ ఇది శంషాబాద్ ఏమిటి, ఇప్పుడు శంషాబాద్లో జరిగిన యొక్క 6 ఎకరాల దాని విషయంలో గోల్డ్ స్టోన్, అసలు ఈ గోల్డ్ స్టోన్ యొక్క అధినేత ఇప్పుడు అక్కడ దాంట్లో ఇరుక్కున్నాడు, దొరకలేదు ఆయన. ఇంకా మరి ఆయనే ఈ భూములు అమ్మిండంటే ఇవన్నిటికీ శాంటిటీ అనేది పోతుంది కదా. కాబట్టి ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అందరిపైన చర్య తీసుకోవాలి, లేకపోతే ప్రభుత్వ పెద్దలకు కూడా ఇది చుట్టుకునే ఒక పాపం చుట్టుకునే అవకాశం ఉంది. దీనిపైన నిజంగా ఇంకోటి చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ ఇవ్వాలి. అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ అడుగుతున్నమాట. ఎందుకంటే ఇది ఒక్కదాంతో సరిపోయే పరిస్థితి కనిపించట్లా. ప్రభుత్వ భూములు ఆక్రమించుకోవడం, దొంగ రిజిస్ట్రేషన్లు చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి ఒక విషయాన్ని పసిగట్టి దాని మీద చర్య తీసుకునేటువంటి ఒక ప్రభుత్వమే టీఆర్ఎస్ ప్రభుత్వం. గత ప్రభుత్వాలు ఎవ్వరు కూడా దీని జోలికి పోలే. గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఇలా కొత్తగా రాలేదు కాబట్టి గత 20 ఏళ్ల నుంచి ఈ వ్యవహారం దందా నడుతూనే ఉన్నటువంటి, ఆ దందాలో అందరు కూడా భాగస్వాములు ఉన్నట్టుగా మా రంగానని చెప్తూ వస్తుండు. కాబట్టి దాంట్లో మనకు కొత్త ఏం లేదు. కాబట్టి ఏ నాయకులు ఉన్నారు ఏం కథ నువ్వు చెప్పిన మొత్తంగా ఈ భూముల వ్యవహారం మీద అయితే దీపక్ రెడ్డి 5,000 కోట్లు అఫీషియల్ గా ఎలక్షన్ ఇచ్చిన డిక్లరేషన్ పెట్టిండు. ఎంతో మంది ఎంక్లేవ్లు పెట్టిండ్రు, వాళ్ళే నాయకులు ఎంక్లేవ్లు పెట్టినటువంటి ఇండివిజువల్ 5,000-6,000 కోట్ల భూములు అని చెప్పి ఆయన డిక్లేర్ చేసుకున్నాడు. తీరా చేస్తే అవన్నీ కూడా కబ్జా భూములు లేకపోతే నకిలీ డాక్యుమెంట్స్ తో క్రియేట్ చేసిన వ్యవహారాలను మీరే బయట పెట్టారు. అందులో ఖచ్చితంగా ప్రభుత్వ భూమి కాబట్టి దాని సంగతి ఏందో చూద్దామని ఇప్పుడు దండమైలారం, మళ్ళీ ఇప్పుడు ఇంకో 4 వస్తాయి, వదిలేద్దాం. ఇట్లాగే 1000 ఎకరాలు స్పందించాలి దీని మీద కాదు, లక్షల ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్నట్టుగా గత ప్రభుత్వాలు అంగీకరించినాయి. ఆ ప్రభుత్వ భూములన్నీ కూడా బయటికి రావాలి, వారి సంగతి ఏందో చూడాలని. గత ప్రభుత్వంలో చేస్తే అవి కూడా బయటికి మీరన్నట్టు ఈ గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఇవాళేం పెరగలే, గడిచిన ఇట్లాంటి మా ముఖ్యమంత్రి గారు ఆయనతో పాటు మిగతా వాళ్ళ కథ కూడా బయటకు రావాలి కదా. దాని మీద అంకుశం పెట్టాలనేటువంటి యొక్క దృక్పథంతో ఇక తీగలాగితే డొంకర అయినట్టుగా ఉండేటువంటి ఒక విషయం ఉంటుందని తెలియదా మా ముఖ్యమంత్రి గారికి? దాని సంగతి ఏందో చూద్దామనేటువంటి ఒక దృక్పథంతో ఇలా మియాపూర్ ల్యాండ్ విషయంలో ప్రస్తావించాడు. పరిమితం కాకూడదు కదా మురళి గారు. మేము అనేది అందుకొరకే వాళ్ళను తీసి లాగితేనే దాని వెనుక ఎవరున్నారన్న సంగతి తెలుస్తుంది అనేటువంటి ఒక విషయంతో వారి విచారణ జరుపుతున్నాం. దానికి అనుగుణంగా ఇవాళ సిఐడికి అప్పని చెప్పినాం. వాళ్ళ లెక్క చేతులు ముడుచుకొని కూర్చునేటోళ్ళం కాదు సార్ ఇది. దాని సంగతి ఏందో మురళి మనం చూడలేదా గత రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్రతి చిన్న విషయం కూడా సిబిఐకి అప్పచెప్తున్నాం అని అన్నాడు. ఏమన్నా అయిందా? దానికి సిబిఐకి ఏం కాదు. కాబట్టి ఆ విషయంలో మాకు తెలుసు కాబట్టి నిఖారస్గా ఇది ప్రభుత్వ భూమి అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానా నింపేటువంటి రీతిలో ఇవాళ మేమున్నాం కాబట్టి 1 కోటి ఎకరాల ప్రయత్నం సార్. ఓ పక్కన అందుకనే బయట పెడుతున్నాం. పందికొక్కులేక ప్రభుత్వం భాగంగానే ఎంత గట్టిగా మాట్లాడినా కూడా అబద్ధం నిజం కాదు. నన్ను చెప్పనియండి, ఒక సామాన్యులాగా మాట్లాడుతున్నారు వారు. ప్రభుత్వంలో విప్పువారు ఈ ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఉన్నాయి, యంత్రాంగం ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో మీరే చెప్తున్నారు 1000 ఎకరాలు కబ్జాలలో ఉన్నదని.
3 ఏళ్ళు అయింది ఈ ప్రభుత్వం వచ్చి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయలేదనుకోండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతిదీ అచ్చా ఏ 3 పార్టీ అయినా ఏళ్ళు కానివ్వండి, 3 ఏళ్ళు అయింది నేను అంటే చెప్పేది ఎవరైతే? వీటిలల్లో ఈ భూముల కుంభకోణాల్లో ఏ పార్టీ వాళ్ళని ఉండనండి, పార్టీలకు సంబంధం లేదు. దీపక్ రెడ్డి టీడీపీ ఆయన దీపక్ రెడ్డి అందుకోసము ఇవాళ వచ్చింది అందరి విషయంలో అన్ని విషయాలు విచారణ చేయవలసిందే. సిఐడి పూర్తి సరిపోతుందని నేను అనుకోవడం లేదు. ఇవాళ అది మీ యొక్క పూర్తి దీంట్లో ఉన్న యొక్క వ్యవహారం. చాలా విషయాల్లో ఇవాళ వ్యవహారంలో అధికార పార్టీ పాత్ర లేకుంటే ఒక్క నిమిషం ప్రవీణ్ రెడ్డి, వ్యవహారంలో అధికార పార్టీ పాత్ర లేకుంటే సిబిఐ ఎంక్వైరీ సిఐడి ఎంక్వైరీ సరిపోతుంది అనుకోవచ్చు. కానీ అందులో అధికార పార్టీ పాత్ర కూడా ఉంది. ప్రధానమైన వ్యక్తులు మీ పార్టీకి సంబంధించిన సెక్రటరీ జనరల్, పార్టీ అధ్యక్షుడు తర్వాత అంత కీలకమైనటువంటి పోస్టుల వ్యక్తి కాబట్టి అనుమానం ఉందన్నది వారి ఆర్గ్యుమెంట్. ఇవాళ మనం అందరం కూడా చర్చిస్తున్నటువంటి అంశం ఆక్రమణ చేస్తే కానీ దొంగ రిజిస్ట్రేషన్ చేస్తే కానీ ఇవాళ కొత్తగా జరుగుతలేదు కదా. మాకన్నా 2000 ముందటి నుంచి చర్యలలో ముఖ్యమంత్రి గారు దీనిపైన స్పందించాలి. మా చర్య మేమే ప్రారంభించి ఒక్కొక్కరి మీద రంగారెడ్డి గారు ఆల్రెడీ సిఐడి విచారణ జరుగుతుంది, ఇంకెందుకు ఆందోళన అన్నది అధికార పార్టీ మాట. ఇప్పుడు దొంగ అంటే దానికి అర్థమే ఉందండి. అసలు ఈ ప్రభుత్వంలో ఈ స్కామ్ మీ ప్రభుత్వం దొంగలు, ఆ వెనుక ఉన్న దొంగలను ఒకరు బయట పడే వరకు నయం కేసులో చూడలేదా? నయం కేసులను ఎక్కడ మూసేసిర్రు, అసలు దొంగలను ఎక్కడ పట్టినరు? మీకు దమ్ము ధైర్యం నిజాయితీ ఉంటే సిబిఐ ఎంక్వైరీ చేయండి. అది వేయకుండా మీరు అన్ని మేము అది చేసినాము ఇది చేసినాం అంటారు. మీరందరూ ఆ చల్రపల్లి జైల్లో పోవాల్సి వస్తుంది నిజంగా ఎంక్వైరీ చేస్తే. తెలుస్తారనేటువంటి ఒక ఉద్దేశంతో మేమే ప్రారంభించినాం. మీరు ఎవరైనా చెప్పిండ్రా? మీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ చెప్పిండ్రా ఎవరైనా? దాని సంగతి కూపీలాగి ఎవరైతే ప్రాథమికంగా ఉన్నారో రిజిస్టర్ చేసినటువంటి వారి మీద చర్య తీసుకున్నాం. వారిని ఇలా రిమాండ్ పెట్టాం. రిమాండ్ పెడితే వారు ఎవరెవరో భర్తం పడుతున్నాం. వాళ్ళు సుధాకర్ రెడ్డి గారు రిజిస్ట్రేషన్ చేసినటువంటి సబ్ రిజిస్టర్ నయం కేసులో లాగా కింద స్థాయి పోలీస్ అధికారులు ఇంతవరకే పరిమితం కాదు, అంతకు మించి అదే అంటున్నా. ఇవాళ విచారణ జరుగుతుంది కాబట్టి వాళ్ళు చెప్తారు ఒక్కొక్కరి పేర్లు. రంగారెడ్డి గారు ఒక మురళి నేను లైన్ లో ఉన్నా కాయ చేస్తే దాంతో ఏమన్నా లాభమా చెప్పు? వారికన్నా ఎక్కువ నేను నా అరచగలను, దాంట్లో ఏం లాభం చెప్పు? మర్యాదించుకోవాలి. ఇప్పుడు మాట్లాడేటప్పుడు మాట్లాడద్దు, నీకు అదే కదా తెలియదు. మీరు టీచరు పిల్లలకు చదువు చెప్పేటట్టు. సరే ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు గురించి చెప్పండి, మీ ఆర్గ్యుమెంట్ మీరు చెప్పండి రంగారెడ్డి గారు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో నీతి నిజాయితీ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ముఖ్యమంత్రి గారు ఏమన్నాడు? నా పార్టీ అయినా నా కొడుకు అయినా నేను జైల్లో పెడతా నిజంగా ఎవరైనా తప్పు చేసి ఉంటే అన్నది. ఇవాళ మీడియా కూడా కూస్తుంది. ప్రభుత్వ భూములను ఇప్పుడు ఇరిగేషన్ అయిపోయింది, వాటర్ గ్రిడ్ అయిపోయింది, ఇక భూములు దోచుకునే కార్యక్రమంలో పెట్టిన కార్యక్రమం ఇది. దీంట్లో ఎక్కడనో తేడా వచ్చి ఒకరు తిట్టుకుంటా ఇవి బయటకు వస్తున్నాయి. కానీ ఇవన్నీ ఎవరి నిజాయితీగా కాంగ్రెస్ వారు ఉన్నారా, బీజేపీ వారు ఉన్నారా, కమ్యూనిస్టు వారు ఉన్నారా అన్నది సమస్య కాదు. ప్రజల సొమ్మును దోచుతున్నారు. దోచిన వారిని సిబిఐ ఎంక్వైరీ చేయాలి, దాంట్లో నిష్పక్షపాతంగా చేయాలన్న కోరిక అపోజిషన్ డిమాండ్. అది చేయకుండా మీ పీరియడ్ అయింది. విపక్షం అడగకముందే అధికార పార్టీ తరఫున మేము ఇనిషియేట్ చేసి ఆల్రెడీ సిఐడి విచారణ మొదలు పెట్టామన్నది సుధాకర్ రెడ్డి గారు ఆర్గ్యుమెంట్. సరిపోదంటారా? అది విపక్షం అడగకముందే మేమే ఇనిషియేట్ చేసామన్నారు ఆయన. ఒక్క నిమిషం సుధాకర్ రెడ్డి గారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంటంటే ఒకరిని భయపడటానికి, ఆ భూములు గుంజుకోవటానికి ఇదొక ఎత్తుగడ కింద వాడుకుంటున్నారు. ఈ ప్రభుత్వంలో పెద్దలు ఇరిగేషన్లు అదే విధంగా, వాటర్ గ్రిడ్లు అదే విధంగా, ఈ భూముల స్కామ్లో కూడా అదే విధంగా దీన్ని చేస్తున్నది ప్రభుత్వం వెనక లేని ఇంత పెద్ద స్కామ్ జరగడానికి. రంగారెడ్డి గారికి ఉన్నటువంటి అనుమానం ప్రధానంగా ప్రభుత్వ పెద్దల హస్తం, ప్రభుత్వ పెద్దల అండదండలు లేకుండా ఇది జరిగేటువంటి వ్యవహారం కాదు కాబట్టే సిబిఐ విచారణ కావాలని వారి ఆర్గ్యుమెంట్. కరెక్ట్ కదా?
కాదు. ఎందుకొరకంటే వాళ్ళకు ఒకవేళ అటువంటి ఆధారాలే ఉంటాయి, ప్రభుత్వ పెద్దలే ఉన్నట్టయితే మేము చెప్తాం. ఇప్పుడు మాకున్నటువంటి ఆధారాల ప్రకారంగా నిన్నటిదాకా గోల్డ్ స్టోన్ ప్రసాద్ కన్ఫైన్ అయింది, సబ్ రిజిస్ట్రార్ కన్ఫైన్ అయింది. తర్వాత స్టేట్ లో ఉన్న అధికార పార్టీ పెద్ద దీపక్ టీఆర్ఎస్ కి సంబంధించిన పార్టీ సెక్రటరీ కాదు, ఇద్దరు కాదు. నేను అనేది ఏమిటంటే సాక్షాత్తు రెవెన్యూ మంత్రికి సంబంధించిన అఫీషియల్సే ఉన్నారన్నది ఆల్రెడీ బయటపడింది ఆ వ్యవహారం. దానికి సంబంధించి కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. కాబట్టి సిబిఐ విచారణ చేస్తే తప్పే ఉంది. సిబిఐ విచారణనే చాలా దూరం పోయేటువంటి అది పని తొందరగా జరగదు. కాబట్టి ఇమీడియట్ గా సిఐడి ఎంక్వైరీ చేస్తేనే యాక్షన్ తీసుకుంటున్నాం కదా. దీపక్ రెడ్డి జైల్లో పెట్టాం, రిజిస్ట్రార్లను జైల్లో పెట్టాం, వాళ్ళని విచారణ జరుపుతున్నాం. వాళ్ళు ఎవరైతే పెద్ద పెద్ద బడాదారులు ఉన్నారో అంటున్నారు కదా, ఎస్ ఎవరున్నారో వాళ్ళు బయటకు రావాలి. వాళ్ళకి రావటానికే విచారణ జరుపుతున్నాం. కాబట్టి వాళ్ళ లెక్క మేము చేతులు చూపుకుంటున్నాం కాదు. నన్ను చెప్పనియండి, ఇవాళ మీరు జైల్లో పెట్టిన వాళ్ళను సస్పెండ్ చేసిన వాళ్ళంతా మిగతా పార్టీలకు మిగతా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. మీ పార్టీ ఇప్పుడు కేకే పాత్ర వచ్చింది. కేవలం కొనుక్కుని మాత్రమే ఉన్నాడా లేక అందులో ఏదైనా గోల్డ్ స్టోన్ తో కలిసి శంకుస్థాపన మీరు చేస్తే బయటకు వచ్చిందా? విచారణలో కేకే పాత్ర మీడియా చెప్పిందా ఏమిటనేది మీడియా చెప్పింది కదా, ఎస్ దాని మీద కూడా విచారణ జరుగుతుంది. ఒకటి కాదు, రెండు కాదు, వస్తకు వస్తుంది కదా. రానియండి, మన రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి విచారణ అనేది దీన్ని ప్రజలు నమ్మే అవకాశం ఒకవేళ మురళి గారు ఇప్పుడు ఆయన మాట్లాడతాడు, ఎవరిని మాట్లాడినాడు. ఇదే పద్ధత, ఇదే ఇట్లా నోరు పెద్దగా పెట్టి మీరు ఏం సాధిస్తారు? ఇవాళ నేను అనేది ఏంటంటే, గతంలో కాంగ్రెస్ పార్టీలు ఉన్నోళ్ళు మిగతా వాళ్ళు చాలా పార్టీలు ఉన్నోళ్ళు మీ పార్టీలో చేరీళ్ళు. మీరు అంటున్నారు గతం నుంచి కుంభకోణం నడుస్తున్నది అంటున్నారు. వాటిని కప్పిపుచ్చుకోవడానికే మీ దాంట్లో చేరీలు కావచ్చు. మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారని మేము అడుగుతున్నాం. మీ సాక్షాత్ రెవెన్యూ మంత్రి పైన వచ్చి నైతిక విలువలు పాటించి ఎందుకు రాజీనామా చేయడు? మీరు ఎందుకు దానికి బాధ్యత వహించరు? ఇవాళ మీ సెక్రటరీ జనరల్ పైన వచ్చింది. మీరు ఏ విధంగా ప్రజలకు ఇవాళ స్వచ్ఛమైన వాళ్ళని చెప్పుకోగలుగుతారు? మీరు ఇవాళ విచారణ అంటూ సిఐడి విచారణ ఎన్నడూ కొనసాగాలి, ఎన్నడూ రావాలి, ఎన్నడూ యాక్షన్ తీసుకుంటారు? నయం దాంట్లో మీ నాయకుల పేర్లు వచ్చినాయి, తీసుకున్నారు. నేనేమంటున్నా అంటే, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వేరే ప్రభుత్వం ఉంది కాబట్టి ఇవాళ సిబిఐ విచారణ జరపడం వల్ల చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. సిఐడి విచారణ బయటకు వచ్చినా కూడా మీరు బయట పెట్టారు కదా. చాలా పేర్లు బయటకు వచ్చినాయి. మీరు ఏమి యాక్షన్ తీసుకున్నారు? ఇవాళ ఏమి యాక్షన్ తీసుకున్నారు? ఇవాళ యాక్షన్ తీసుకునే స్థితిలో మీరు ఉన్నారా లేదా? ఆధారాలు ఉంటే మీకు అందుబాటులో ఉన్నటువంటి ఒక సిఐడి ముఖ్యమా, సిబిఐ ముఖ్యమా? సిఐడికి కొంతమంది మాత్రమే కింద స్థాయి అధికారులు విచారణ జరుగుతుంది పరిమితం చేశారు. కానీ గతంలో నయీం కేసుకు సంబంధించి డీజీపీ ర్యాంక్ అఫీషియల్స్ మీద కూడా, సాక్షాత్తు మాజీ హోంమంత్రుల మీద కూడా ఆరోపణలు విచారణ నివేదిక వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఎంత పెద్ద మునగాడైనా వాళ్ళ మీద చర్య తీసుకుంటాను ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పిండు. నివేదిక రావాలి కదా, లేకుండా నువ్వు చర్య ఇవాళ నువ్వు విదేశాలలో ఉన్నవాడిని ఎందుకో రాపించలేకపోతున్నావు. దానికి ఏది కుంభకోణం? ముందే విజయవాడ వెళ్ళిపోయింది మీడియాని
ఇండియన్ గవర్నమెంట్ ని అక్కడ కూర్చుని ఆయన ఎక్సకాల్ చేస్తుంటారు. అదట మంచిదట ఇక్కడ లేదట ఇక్కడ ఇంకా జరుగుతుంది కనబడుతుంది ప్రజల ముందు. ఇంటర్నేషనల్ ఇది మన దేశంలో మన చాలా రూల్స్ ఉన్నాయి. నువ్వు తీసుకొస్తావా చెప్పు, నీతో విజయమాల్యం తీసుకురా మేమే, జైల్లో పెట్టేది మేమే, ఇస్తున్నారనే అపవాదం మీకు పైన మన దేశాన్ని మన న్యాయ వ్యవస్థని మన మీడియాని ఎక్కిరిస్తుంటాడు అక్కడ కూర్చుని ఆయన మ్యాచ్ చూసుకుని అన్ని రకాల ప్రయత్నాలు కోర్టు మీకు తెలుసు. బ్రిటన్ లో ఎటువంటి స్వేచ్ఛ ఉందంటే స్వతంత్ర బ్రిటన్ లాస్ ఆ విధంగా ఉన్నాయి. అయినా అర్థమేలా నీ ముందట ఇక్కడ మీరు ఇవాళ కాలం గడుపుతున్నారు, ఇవాళ మభ్య పెడుతున్నారు ప్రజల్ని. నిజంగా నిజాయితీ ముఖ్యమంత్రి గారి పైన నమ్మకం ఉంది. ముఖ్యమంత్రి గారు గతంలో చాలా విషయాల్లో నిజాయితీ మీద మాట్లాడి చర్య తీసుకోమనండి. సంబంధించిన వ్యవహారాలు బయటపడుతూనే ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఏ మేరకు చర్యలు తీసుకుంటుంది, విపక్షాలు చెప్తున్నటువంటి విధంగా, విపక్షాలు డిమాండ్ చేస్తున్న విధంగా సిబిఐ విచారణకు అంగీకరిస్తున్నా. ఇదే దండుమైలారం ల్యాండ్స్ కి సంబంధించి ప్రభుత్వమే కోర్టు ధిక్కారానికి పాల్పడింది అన్నది కేకే చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. రంగారెడ్డి గారు మీరు ఏకీపిస్తారా ఈ విషయంలో? లీగల్ ఒపీనియన్ లీగల్గా మాట్లాడితే చూడండి మాట్లాడటం అంత గౌరవపదంగా అనిపించుకోడు. కానీ ఈ మొత్తం స్కాములో ప్రభుత్వానికి అన్ని విషయాలు తెలిసి వాళ్ళకు అవసరానికి వాడుకోవటానికి ఇది ఒక ఎత్తుగడ కింద వాడుకుంటున్నారు. నిజానికైతే కేకే గారు పేరు తెచ్చిర్రంటే వాస్తవికంగా అక్కడ ఇంకా పెద్ద పెద్ద స్కాములు ఉంటే దాన్ని పక్కతో పట్టించడానికి ఇదొక ఎత్తుగడ. ఈ ప్రభుత్వంలో భయభ్రాంతులు కొంతమంది మీద చేసి వాళ్ళు మొత్తం కాజేయటానికి ఇది ఒక ఎత్తుగడ. వాస్తవికంగా అయితే దాన్ని సిబిఐ ఎంక్వైరీ చెయ్యకుంటే ఇది ఏది బయటికి రాదు. వాళ్ళకు అవసరం ఉన్న మేరకు వాడుకొని వాళ్ళకు వారు ఎవరిపైన అయితే ప్రచారం చేసి వాళ్లను దెబ్బతీసుకొని వాళ్ళ పక్షాన ఉంచుకోవటానికి అంతవరకే వాడుకుంటుంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం నిజాయితీగా ఉంటే నిష్పక్షపాతంగా ఇదే సిబిఐ కాకుండా ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులు రాజీనామా చేసి ఎంక్వైరీ చేయమను. దమ్ము ధైర్యం ఉంటే అక్కడ కుర్చీలో కూర్చొని ఎంక్వైరీ అంటే అర్థమేముంది? లేకుంటే సిబిఐతో ఏపీరి రాజీనామా చేసి విచారణకు సిద్ధపడచ్చు కదా. మరి అంతే కదా, ఉన్న వ్యక్తి చిన్న వ్యక్తే కాదు, ఆయన పార్టీకి సంబంధించిన సెక్రటరీ జనరల్, ఆల్రెడీ రాజ్యసభ సభ్యుడు, పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తి. ప్రభుత్వం మీదే పోరాటం చేస్తాను, ప్రభుత్వమే తప్పు చేస్తుంది, ప్రభుత్వమే కంటెంప్ట్ కోర్టు ధిక్కారానికి పాల్పడుతున్నది వారి ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఇంతవరకు అయితే అందులో నిజాలు తేలాలి కదా. తేలాలంటే ఏ లెవెల్లో తేలాలి? దానికి సిబిఐ విచారణ సరైన మార్గం అది తప్పు. అది ఎందుకొరకంటే ఇలా ఇక్కడ ఇమీడియట్ గా విచారణ జరిపి దాని మీద చర్య తీసుకుంటే ఆయన అనగానే కాదు కదా. ఒకవేళ ప్రభుత్వ ధిక్కారణ అంటే ధిక్కారణకు వేసినప్పుడు కదా, మేము స్వాధీనం చేసుకున్నప్పుడు కదా ధిక్కారణ అనేది. కాబట్టి సామాన్య జనానికి ఇబ్బంది జరగకుండా పూర్తి విచారణ జరిగి, ఇందులో సామాన్య జన పాత్ర లేదు సార్, సామాన్య జనానికి సంబంధించిన వ్యవహారం కాదు ఇది. డైరెక్ట్ గా కొంతమంది ప్రభుత్వ పెద్దలే కావాలని ఇన్వాల్వ్ చేసిన వస్తున్నాడు అనుమానం. అందులో